అసలు ఈ చెక్కులు పంచుకుంటూ తిరగడం కూడా నిజంగానే ఏదో పెద్ద జబ్బే. మిమ్మల్ని సైకలాసిస్ట్ కి చూపించాలి. సైకలాస్టిక్ కి కాదురా, సైకియాట్రిస్ట్. అక్కడ చూపించుకోండి. ఏంటి చూపించుకునేది? మీ అందరికీ డబ్బు జబ్బు పట్టుకుంది, అందుకే నా కూతురుతో పనిచేపిస్తున్నారు. మీనా పూల డెకరేషన్ చేస్తుంది, నేను పార్లర్కి వెళ్తున్నాను. అలాగే ఖాళీ ఉన్నప్పుడు ఫర్నిచర్ షాప్ కూడా వెళ్తున్నాను. అలా వెళ్ళమని సంపాదించమని మాకెవరూ చెప్పలేదు. నువ్వు చేసే పని డిగ్నిటీని తెస్తుంది. పూలమ్మేవాళ్లు, డ్రైవర్లు, వీళ్లతో నా కూతుర్ని పోల్చుకోలేను. ఏమ్మా, పూలమ్మడం తప్ప, నేరమా, పాపమా? మీ ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బు చూసుకుని చాలా గర్వంగా 5 లక్షలా? 5 లక్షలంటే సెంటర్లో ఉన్న మా షాపింగ్ కాంప్లెక్స్ కొచ్చే రెంట్. ఓహో, ఏంటి 50 లక్షలు రాసేవేంట్రా? ఎంతరా? వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చే 10 నెలల రెంటు అంతేగా చెక్కులమ్మా? 50 లక్షల పరువు కోసం మూసుకోవాలా? $5 కోట్ల? అమ్మో ఆంటీ, మీ ఆస్తి మొత్తం అమ్మినా 50 కోట్లు రావేమో. సరే వెళ్ళి. నా అల్లుడు రవికి మా డబ్బులతో రెస్టారెంట్ పెట్టిస్తాను. మీ అల్లుడు రవి మీ నుంచి డబ్బు ఆశించేవాడైతే ఏనాడో డబ్బు తీసుకుని హోటల్ పెట్టుకునేవాడు. ఆయంది కూడా ఈ రక్తమే. నానా, రవికి రెస్టారెంట్ పెట్టించి తన వైపుకి లాక్కోవాలని చూస్తోంది. మీ ఇంటి కోడలు హోటల్లో పనిచేయడం మీకు అవమానం కాకపోయినా నా ఇంటి ఆడపిల్ల అలా పనిచేయడం నాకు అవమానం. రవితో చెప్పి ముందు మాన్పించండి, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవ్వరూ ఎవరిని ఏది చేయమని బలవంతం చేయరు, కాబట్టి మానేమని కూడా చెప్పరు. మీరే నచ్చజెప్పుకోవాలి. నాన్న అకౌంట్ లో వేస్తా. ఆగు. నేను ఆగను. ఏంటి ఆటలుగా ఉందా? మరి మీరు చేసిందేంటి? 50 కోట్లంటే మాటలా? ఖాళీ చెక్ ఇచ్చినప్పుడు అంత ఆస్తున్న వాళ్ళు ఇవ్వాలని తెలీదా? డబ్బుందని ఇంత అహంకారమా? నా తమ్ముడు గాని, తమ్ముడి భార్య గాని, నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని ఏనాడు మీ సొమ్ముకు ఆశపడలేదు. అర్థమైందా నా కొడుకులంటే ఏంటో? వాళ్ళు కష్టార్జితాన్ని నమ్ముకున్నవాళ్లు. 50 కోట్లు కాదు, 500 కోట్లు ఇచ్చినా మా నాన్న ఆత్మాభిమానం వదులుకోమని ఇంకొకరి దగ్గర చేయి చాచరు. సరే, మంచిది. మాట్లాడుతున్నారు. పూలమ్మే వాళ్ళు, డ్రైవర్లు నిజాయితీగా సంపాదిస్తున్నారు, మీలా కాదు. అంతెందుకు, నా తమ్ముడు రవి, మీ కూతురు ఇప్పటికీ నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నారు. మీ దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ కాదు, నిజంగా మీరు డబ్బు కోసం నా కూతురుతో పనిచేయించకపోతే ఆ పని మానేయమని చెప్పండి. ఏ, మీరు మానేయమని చెప్పలేరా? మీ కూతురే కదా. ఆ పని మానేసి అసలు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోమని మీరు నెల నెల సారే పట్టుకొచ్చినట్టు చెక్కులు పట్టుకొచ్చిస్తానని చెప్పలేకపోయారా? అక్కడ నోరు మూసుకొని వెళ్ళు అని డబ్బుడమ్మ వెళ్ళగొడితేనే ఇక్కడికొచ్చి మన మీద పడుతోంది. నాకు డౌటు, నిజంగా ఈవిడ మనం ఎలాగూ తీసుకోమన్న ధీమాతోనే ఈ చెక్కులు పట్టుకొస్తుందా, లేదంటే నిజంగానే వీళ్ళ బ్యాంకుల్లో డబ్బు పొంగి పొర్లిపోతుందా? కావాలంటే రాసుకుని డ్రా చేసుకుని చూడండి. రాశాకంత డబ్బు లేకపోతే
డబ్బు లేకుండా ఉన్నట్టు చూపించుకునేది మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు. నానా ఇక నా వల్ల కాదు. ఈవిడ అహంకారం అణగదొక్కాల్సిందే. ఇవ్వండి రేయ్, నా పెన్ ఇవ్వండి. ఏంటండి ఆవిడ డబ్బులు తీసుకుని వాడుకోవాల్సిన కర్మ మనకేంటి? నువ్వు ఆగు మీనా. ఏంట్రా 500 రాసావు? ఐదు వేలేనా? యాభై వేలకి ఏమొస్తుందిరా? అర్ధలో బంగారం కూడా రావట్లేదు. రేయ్, ఏం చేస్తున్నావురా? చూస్తున్నావు కదా నాన్న, డిస్టర్బ్ చేయకు. రే ఇప్పుడు నువ్వు సరిగ్గా చూడరా. ఈవిడ చెప్తే శృతి వినే రకమే అయితే ఆ పనికిరాని చెక్కు పట్టుకుని ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది రోహిణి? ఇంక చాలా ఆపండి. ఆవిడ ఈ ఇంటి వియ్యపురాలు. ఇలా మర్యాద లేకుండా మాట్లాడడం తప్పు. క్షమించండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అవసరం లేదు. మీరంతా చేసిన మర్యాదలు చాలు. బాలు, ఏంటన్నా? నిన్ను చూస్తే నాకెప్పుడూ గర్వంగా ఉంటుందిరా. ఎందుకురా నాన్న నిన్నే మెచ్చుకున్నాడు? అంత తొందర పడకండి, ఇంకా ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచిస్తుందా? ఇంకెంతకాలం ఆలోచిస్తారండి? రిజల్ట్ తెలిసిపోతే నా గుండెకు కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుంది. దానికోసం ఇంత వెయిట్ చేయించాలా? అబ్బా, ముందు దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు కూడా ఆలస్యం చెయ్యడు అంటారు కదా. మీరు కూడా బలంగా కోరుకోండి. ఏమో, మీరు కోరుకున్నది జరగొచ్చేమో. నేనైతే ఇప్పుడే కాదు, ఎప్పటినుండో అదే కోరుకుంటున్నాను. ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఉంది. స్వామి, ప్రతిరోజు ఇదే కోరిక చెప్తున్నానని విసుక్కోవద్దు. కానీ అట్నుంచి ఇంకా సమాధానం రాలేదు. అందుకే దేవుని రోజు ఫాలోఅప్ చేస్తున్నాను. కానీ దేవుడు మాత్రం నా ఫైల్ ఇంకా క్లియర్ చేయట్లేదు. ఇప్పటికైతే వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాను. మీ పరిస్థితి అయినా బాగుంది సార్. మీరు కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. నేనైతే ఇంకా క్యూలోనే ఉన్నాను. చెప్పాలా వద్దన్న దగ్గరే ఆగిపోయాను. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పాను, కానీ తను కావాలనే తప్పించుకుని తిరుగుతుంది. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తల పట్టుకుంటున్నాను. ప్రేమలో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎక్కువగా ఆలోచిస్తే ప్రేమ ముందుకెళ్లదు, మనమే వెనకపడిపోతాం. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగిందనుకో, ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ట్రైన్ మన కోసం ఆగదు, వెళ్ళిపోతుంది. తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదు. ప్రేమ కూడా అంతే. మనసులో ఉన్న మాట టైం ఉన్నప్పుడే చెప్పేయాలి. లేకపోతే మనకు కావలసిన మనిషి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడే హాయ్ సార్, బాగున్నారా సార్? బాగున్నాను మురళి, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను సార్. అవును, మీరేంటి ఈ టైంలో? ఆ గుళ్ళో ఎవరైనా దొంగలు పడ్డారని మీకు కాల్ చేశారా? ఏంటి మురళి, పోలీసులంటే దొంగల్ని పట్టుకోవడానికే వస్తారా? మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండకూడదా? ఒక్కసారి యూనిఫామ్ తీసేస్తే మేము మామూలు మనుషులమే. అయ్యో, నేను ఊరికే అడిగాను సార్. ఎందుకో మిమ్మల్ని చూస్తే అలా అనిపించిందంతే. అయినా ఒక విషయం గమనించారా? మనిద్దరం ఎప్పుడు ఇదే గుళ్ళో కలుస్తున్నాం. చూస్తుంటే మా నిద్ర మధ్య ఏదో బంధం రాసిపెట్టున్నట్టుంది. నీతో ఏ బంధం ఉందో తెలీదు, కానీ నేను కోరుకున్న బంధం మాత్రం ఇంకా దేవుడు రాసివ్వలేదు. ఏంటి సార్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో వాళ్ళ గురించే.
నా మనసులో ఉన్న విషయం చెప్పేశాను. త్వరగా ఒక మంచి రిజల్ట్ ఇచ్చేయి. మేమిద్దరం ఒకటైతే మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను. తనతో జీవితాంతం గడపాలనుంది స్వామి. త్వరగా తనని మా ఇంటి కోడలుగా పంపించు. దేవుణ్ణి బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అదేం లేదండి, ఆయనకి అన్నీ తెలుసు కదా. కాస్త త్వరగా చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నానంతే. చేస్తారు. మీలాంటి వాళ్ళు రోజు ఎన్నో కోరికలు చెప్తుంటారు. పాపం ఆయన కూడా అందరికీ న్యాయం చేయాలి కదా. కాస్త ఓపిక పట్టండి. అవును, మీ షాప్లో మీ అమ్మగారు ఉన్నారా? అమ్మ లేరు, అందుకే మీరు గుడికి రమ్మని వెంటనే వచ్చేసాను. లేకపోతే ఇంత ధైర్యం చేసేదాన్ని కాదు. ఆ చెక్కు నేను చించేశాను, నువ్వైతే దాన్ని మింగేసేవాడివి. సారీ లేట్ అయిపోయింది. వెయిట్ చేయించానా? పర్లేదు, ఎదురు చూడటం కూడా కొన్నిసార్లు బాగానే ఉంటుంది. మరి దీనికి కూడా ఫైన్ వేయరా పోలీస్ గారు? టైంకి రాలేదని చలానా రాస్తారేమో అనుకున్నాను. డ్యూటీలో ఉన్నప్పుడు నా యూనిఫామ్ కి న్యాయం చేయాలి. అక్కడ నాకు తెలిసింది ఒకటే రూల్, ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ తప్పదు. కానీ పర్సనల్ లైఫ్ లోకి వచ్చాక ఆ లెక్కలన్నీ బయట వదిలేస్తాను. మనకు నచ్చిన వాళ్ళతో మనసుకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడే రిలేషన్ అందంగా ఉంటుందని నమ్ముతాను. కరెక్ట్ గా చెప్పారు. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటినీ కలిపేస్తే రెండూ పాడైపోతాయి. సరే, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం రండి. ఏంటోనండి, ఈ మధ్య మీరు రోజు నన్ను గుడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దేవుడి దర్శనం కంటే మీ దర్శనం ఎక్కువ అవుతుంది. ఆహా, మీకు అలా అనిపిస్తుందా? మిమ్మల్ని అమాయకుడు అనుకున్నాను, కానీ మీరు అనుకున్నంత అమాయకులు కాదేమో. క్రీమ్ బిస్కెట్ బానే వేస్తున్నారు. అయ్యయ్యో, అలాంటిదేం కాదు. మనసులో అనిపించింది చెప్పేశానంతే. మీరు మాత్రం నన్ను అలా అనకండి. సర్లే, మీకేమీ తెలియనట్టే ఫేస్ పెడతారు, కానీ టైం వచ్చేసరికి డైలాగ్ మాత్రం బాగా పేలుస్తారు. ఇంత దూరం నన్ను తీసుకొచ్చారంటే మీరు కూడా తక్కువేం కాదు. ఏమండి, నా సంగతి తర్వాత చూద్దాం. ఈ రోజైనా మీ మనస్సాక్షిని అడిగారా? అదేమైనా నాకు అనుకూలంగా సమాధానం చెప్పింది? అయ్యో, విద్య ఇక్కడే ఉందా? ఏం చేయాలి? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, టెంకాయ పూలు తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండండి. అయితే నేను వస్తాను. పర్లేదండి, అవసరం లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. సరే, నేను అటుపక్క దేవుళ్ళకి కూడా దండం పెట్టుకుని వస్తాను. నేను వస్తాను. పర్లేదు, నేను వెళ్లి దండం పెట్టినా మనిద్దరి కోసం పెట్టినట్టే కదా. అరే, మనిద్దరి కోసం అంది అంటే తన మనసులో ఎక్కడో నేనున్నానన్నమాట. ఇదే నాకు ఈరోజు వచ్చిన పెద్ద ప్రసాదం. ఆహా, మహాప్రసాదం. సరే, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగోండి, ఇప్పుడైనా చెప్పండి, టాపిక్ మాత్రం మార్చకండి. మీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. అరుణ్ గారు, మీకు ఒక విషయం చెప్తాను. మీ గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు. మీ మనసు, మీ స్వభావం ఇంకొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే కొన్ని రోజులు మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఫ్రెండ్సా? అవును. ఏమైంది? ఫ్రెండ్స్ గా ఉండడం మీకు ఇష్టం లేదా? అలా కాదండి, ఫ్రెండ్స్ గా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఫ్రెండ్షిప్ కి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? అంత టెన్షన్ పడకండి. నేనొక నిర్ణయానికి వచ్చే వరకు ఫ్రెండ్స్ గా ఉందామంతే. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. కానీ కాస్త త్వరగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మా అమ్మకి మీ గురించి చెప్పాలని ఉంది. తను కూడా ఎదురు చూస్తుంది. సరే, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాను. నాకు చిన్న డౌట్.
అడగండి. అంటే నేను మీకు కొంచెం అ- అ- అది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. అవునా? అయితే చెప్పండి. నేను నేను ఐ ఐ అయ్యో చెప్పరా, ఇంతలోనే టెన్షనా? ఏంటి దగ్గరే ఆగిపోయారు? మిగతాది కూడా చెప్పేయండి. అది కొంచెం మాట బయటికి రావడం లేదు. పాపం ఎంత కంగారు పడుతున్నాడో. సరే, మీరు ఆలోచించుకుని చెప్పండి. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. ఏమండి, మీరు ఇప్పుడే వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. నా మనసులో ఉన్నది మీతో చెప్పాలి. అంత అర్జెంట్ విషయమా? అవును. ఇంతకీ మీ టెస్ట్లు ఇంకా అయిపోలేదా? ఇంకేం టెస్ట్లు పెట్టబోతున్నారు? చెప్పాల్సింది అనుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. నిజంగా అంత ధైర్యం నాకు లేదు సార్. ధైర్యం అనేది బయట దొరికేది కాదు. మనసులో నిర్ణయం తీసుకుంటే అదే ధైర్యం. నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే ఈరోజే చెప్పేయి, రేపటికి వాయిదా వేయొద్దు. సార్, మీ మాటలు వినాక నిజంగానే నాకు ధైర్యం వచ్చింది. ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్న చెప్పేస్తాను. అదే స్పిరిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా, అరుణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ధైర్యం చేసి చెప్పేస్తాను. ఇంకెన్ని రోజులు మనసులో దాచుకుంటాను? నాకు కావాల్సింది ఒక్కటే, ధైర్యం. అది నువ్వే ఇవ్వాలి. ధైర్యం కావాలి, ధైర్యం కావాలి, ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. ఈ రోజు ఎలాగైనా చెప్పేయాలి, చెప్పేస్తాను. ఏమండి, నేనింకా ఎంతకాలం వెయిట్ చేయాలి? నెక్స్ట్ టెస్ట్ ఏంటో ముందే చెప్పండి, కనీసం దానికైనా ప్రిపేర్ అవుతాను. మీరు కూడా భలే ఉన్నారండి. అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. నేనింకా ఆలోచిస్తున్నాను. సరైన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, సరేనా? అంతవరకు కంగారు పడకుండా కాస్త ఓపిక పట్టండి. అంతా మంచి జరుగుతుంది. అదిగో, దేవుడు తదాస్తు అంటున్నట్టున్నారు. ఇక మీ కోరిక విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. స్వామి, మాట మర్చిపోవద్దు. సరే, నేను వెళ్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఈ రోజు కూడా చెప్పలేకపోయాను. దేవుడు తదాస్తు అన్నాడు, నాకచ్చాలు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం దేవుడి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్. నేను నచ్చానా? ఎందుకు అలా అడుగుతున్నారు? అది కాదు, ఫ్రెండ్స్ గా ఉందామన్నారు. అంటే నా పైన మంచి అభిప్రాయం ఉన్నట్టే కదా అని ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేశానంతే. చూడండి, మీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టేషన్ వరకే. ఆ టెక్నిక్స్ వాడొద్దు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీకు కావలసిన సమాధానం నేనే చెప్తాను. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయించినా చివరికి మీరు చెప్పే సమాధానం నాకు అనుకూలంగానే ఉంటుందనే నమ్మకం ఉంది. మీ కళ్ళల్లో కనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం నన్ను టెస్ట్ చేస్తారో చూద్దాం. కాఫీ నువ్వే పెట్టావా సుందరి? ఏం బావా, బాలేదా? పాపం మీ ఆయన. ఏమైంది? కాఫీలో చక్కెర వేస్తారనుకుంటా. నాకుందే. కప్పు మారింది బావా. పెదనాన్నకి సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. నా మనసులో ఉన్నది మీతో చెప్పేశాను. మీరు ఆలోచించి చెప్తాను అన్నారు. ఇంకా మీ సమాధానం మాత్రం రాలేదు. నేను కూడా అదే చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. నాకు కాస్త టైం కావాలి. ఇంకా ఎంతకాలం ఆలోచిస్తారు? వెయిట్ చేయలేకపోతున్నారా? అలా కాదు, నా ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మీ నోటితో ఒక్కసారి ఆ మాట వింటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా. అది కూడా నిజమే. కానీ ముందు దేవుడికి దండం పెట్టుకుందాం. మనం అనుకున్నది జరగాలంటే మన ప్రయత్నంతో పాటు ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలి.
స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేస్తే కాలదు ఏమిటి?